నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఒంటిమిట్టలో సీతారామచంద్రుల కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు. మూడు ముక్కలాటకు మూల్యం చెల్లించుకున్నారు, జగన్పై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం. పోలీసులకు నా సమాచారం ఎలా తెలుస్తోంది, ప్రశ్నించిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. మా ఎస్సీ వర్గాల జీవనోపాధిని కాపాడండి, కలెక్టరేట్లో బోట్స్మెన్ సొసైటీ వినతి పత్రం. కేంద్ర పర్యాటక మంత్రితో కందుల దుర్గేష్ భేటీ, రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టులు ఆమోదించాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం నిర్వహించిన పవిత్ర పర్వదినాన లోక్సభలో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం లభించింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి అనుగ్రహంతో అమరావతిని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి సన్నిధిలో బుధవారం రాత్రి నిర్వహించిన సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం వేదికపై నుంచి భక్త కోటిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. జై శ్రీరామ్ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన కోదండరాముడి ఆలయాన్ని టీటీడీ అధీనంలోకి తీసుకుని అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతుందని గుర్తు చేశారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కళ్యాణోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తజనంతో సీఎం స్వయంగా జై శ్రీరామ్ నామస్మరణ చేయించారు. శ్రీరాముల వారి కళ్యాణం తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. अभ्रातृघ्नीं वर्णापतिघ्नीं बृहस्पते इंद्राविद्रघ्नीं लग्न्यन्तामस्येदविदस्व नमस्तीता महादेवी साक्षाल्लक्ष्मी प्रदायिनी राजा वरुणो देवा बृहस्पतिः प्रबन्ध इन्द्रस्याग्निश्चराष्ट्रं धारयता शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో ఆమోదం పొందిన తరువాత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించాలని ఆ పార్టీకి బుద్ధి రావడం లేదన్నారు. కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామనాయుడు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరుల్లో 46% మాత్రమే వాటాను దక్కించుకుందని, రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్ళిందని వ్యాఖ్యానించారు.
పోలవరం అమరావతితో పాటు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుక్షణం కష్టపడుతున్నారని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీఎస్డీపీ 11.89% వృద్ధి సాధించామని, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యానికి 15% వృద్ధి సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూనే అభివృద్ధితో పాటు సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నుంచి మనం పళ్ళపైన మ్యాక్సిమం ఆధారపడి ఆ విధంగా ఆదివారం సమకూర్చుకోవడం ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ రంగంలో కూడా మేము అందించడం జరిగింది. ఇప్పుడు మన కంపెనీ మేడం గారు సూపర్ 6 రోజుల్లో ఈరోజు 5 రూపాయలకి ఈరోజు పేదవాడు కడుపు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి అలా కానీ ఉద్యోగ విషయాల్లో కానీ మరి ఎప్పుడు కూడా ప్రాధాన్యత లేనిటువంటి సమయంలో కూడా మహిళలు వాళ్ళ అటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఇంటిలోనూ కూడా టికెట్ లేకుండా ఈరోజు మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించే మీటర్లు ఎంత లెంగ్త్ ఎంత డెప్త్ ఉంటుందనేది మన రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులకి అనుగుణంగా అందుకే నా ఉద్దేశం ప్రకారం ఒక 2,000 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం ఉండొచ్చేమో అనుకుంటున్నాము ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనిటువంటి వ్యక్తి కూడా ఈరోజు అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జ్ఞానోదయం తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజల్ని మరి బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. అందుకే రేపటి భవిష్యత్తులో అమరావతికి మరి కనీసం ఒక అంగుళం కూడా కదిలించేటువంటి శక్తి ఎవరికి లేకుండా దాన్ని కూడా నిన్న చట్టపద్ధతి. ఎందుకంటే మనందరం కూడా చూసాం ఆ రోజు 2014-19 నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నేను స్వాగతిస్తూ భీమవరం మండలం ఆకివీడు వెళ్లనివ్వకుండా తనను పోలీసులు 2 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్షకుమార్ తెలిపారు. తన నెంబర్పై పోలీసులు నిఘా ఉంచినట్లు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ 2 రోజుల తర్వాత తాను ఆకివీడు వెళ్తుంటే పాలకొల్లు వద్ద 10 మంది పోలీసులు తనను అడ్డుకున్నారని తెలిపారు. తాను తన డ్రైవర్ మాత్రమే ఆకివీడు బయలుదేరి వెళ్ళామని, తాను వెళ్తున్న సంగతి పోలీసులకు ఎలా తెలిసిందని, బహుశా తన ఫోన్ నెంబర్ను పోలీసులు నిఘాలో పెట్టి ఉంటారని భయాందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్పై ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆకివీడుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వచ్చిన సందర్భంగా ఎటువంటి గొడవలు జరగలేదని తహసీల్దారు తనతో తెలియజేశారని, అయితే సాయంత్రానికల్లా గ్రామంలోని 57 మందిపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆరోపించారు. నేను నా డ్రైవర్ ఇద్దరమే వెళ్తుంటే తమకు 144 సెక్షన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వం ఇలాగే అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతూ అప్రతిష్ట పాలు కావడం ఖాయమని హెచ్చరించారు. మొన్న 2 రోజులు నేను హౌస్ అరెస్ట్లో ఉన్నాను. ఎందుకంటే హౌస్ అరెస్టు నేను భీమవరం వెళ్ళకూడదు, ఆకివీడు వెళ్ళకూడదు, వాళ్ళని పలకరించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. 144 సెక్షన్ ఉందన్నారు. నేను వెళ్తున్నది నేను డ్రైవరు తప్ప ఇంకెవరూ కాదు. కాబట్టి 144 సెక్షన్ నాకు వర్తించదండి, నేను వెళ్తాను అని చెప్తే కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. సరే నిన్న హౌస్ అరెస్ట్ లేదు కదా అని చెప్పి బయలుదేరి వెళ్తే పాలకొల్లు దగ్గర నన్ను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాను. నేను నా ఫోన్ కంప్లీట్ 24 అవర్స్ పోలీసులు సర్వేలెన్స్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడుకున్నది కూడా వింటున్నారేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. నేను ఇది కంప్లైంట్ చేయబోతున్నాను. ఇంకోటి అనదర్ థింగ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అదే రూట్లో కాసి నన్ను 10 మంది పోలీసులు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎంఆర్ ఆఫీసుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బైండ్ ఓవర్, ఇప్పుడు ఒక ఎంపీని బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. సరే బైండ్ ఓవర్కి సంతకం పెట్టి నేను ఒక పూచీకత్తు రాసి
పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పెట్టి వచ్చాను. ఇవాళ కానీ రేపు కానీ పర్మిషన్ ఇవ్వండి, నేను ఆకివీడు వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి. ఎందువల్ల అంటే వన్ సైడ్ కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా చేసి జీవనోపాధి పొందుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శ్రీ గంగా ఆల్ కాస్ట్ శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి తమ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గంగా శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు కొల్లు చంద్రకుమార్, మేకల సూర్యారావు మాట్లాడుతూ తాము గత 10 ఏళ్లుగా మల్లయ్యపేట పెట్రోల్ బంక్ పక్కన ఉన్న మార్గం ద్వారానే కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక లారీలు నడుపుతూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో కూడా ఇదే మార్గంలో ఇసుక లారీలు నడిచాయని, అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు లేదా సమస్యలు రాలేదని గుర్తు చేశారు. అయితే ఇటీవల కొంతమంది నిరసనల పేరుతో ఆ మార్గంలో లారీలు వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతోందని, దీనివల్ల ఎస్సీ వర్గాలకు చెందిన కార్మికులు, డ్రైవర్లు, లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరం, సుధాకర్, డివి రాజు, కె రాజు, సూర్యారావు, ఏ రాంబాబు, వెంకట్, నవీన్, శ్రీను, ప్రభ, ప్రసన్న, కృష్ణ, సత్యబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు కొల్లు సుందర్ కుమార్. మాది కోటిలింగాలపేట 1 శ్రీగంగా ఆల్ కాస్ట్ శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ. అలాగే మేము గత 10 సంవత్సరాల నుండి కోటిలింగాల ర్యాంప్లో మేము జీవనోపాధి పొందుతున్నాం. ఆల్ కాస్ట్లో అందరం కూడా మాలా మాదిగులు అందరం కలిసి 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అలాగే పేపర్ మిల్ రోడ్డు పక్కంతా కూడా మేము ఎప్పుడు లారీ అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి వస్తుంది. మేము 10 రోజులకు ఒకసారి కూడా రోడ్డు శుభ్రం చేస్తూ ఉంటాము. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా రేట్లు అది చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నది. కాబట్టి కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. మా జీవనోపాధి మాకు బోట్ల ద్వారా లోనికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మా జీవనోపాధి మాకు కలిగించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. అంటే రోడ్ల మీద ఒప్పుకుంటూ వెళ్ళిపోతే మీ లారీల వల్ల కెపాసిటీకి మించి వేసేస్తున్నారు కదా. కెపాసిటీ మించి ఏం కాదండి, 3 యూనిట్లు అంటే 3 యూనిట్లే వేస్తాము, 6 యూనిట్లు 6 యూనిట్లు వేస్తాము. ఏదైనా ఒక లారీ ఎక్కువ తక్కువ ఉండి ఇసుక పడి ఉండొచ్చు, కానీ మేము వెంటనే 4-5 రోజుల్లో అది ప్రతి శనివారం కానీ గురువారం కానీ మేము శుభ్రం పరుస్తూ ఉంటామండి. అటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కొనసాగించుకుంటాం. ఎందుకంటే ఇది ఎస్సీల ర్యాంప్ కాబట్టి, దళితుల ర్యాంప్ కాబట్టి మీరు మా మీద ఇటువంటి అగత్యాలు, ఇటువంటి ఆధారం లేని నిరూపించొద్దని మేము ఈ సమయంలో చెప్పగల సూర్యరావు అండి. కోటిలింగాల 1లో ఇసుక రీచ్లో మేము మరి బోట్లు మాన్యువల్గా నడుపుతూ మేము ప్రజలకి సరసమైన ధరలకి, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మేము ఇసుక సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే మరి నిన్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు భరత్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా దోచేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలని మరి ఒక ఆరోపణ చేసి ఉన్నారు. ఇది అవాస్తవం అండి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం వేళ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఆయన నివాసంలో గురువారం మంత్రి కందుల దుర్గేష్ కలిశారు. పెండింగ్లో ఉన్న పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించి త్వరితగతిన ఆమోదించాలని, రాష్ట్రానికి 915 కోట్ల విలువైన మరో 9 కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని మంత్రి దుర్గేష్ ప్రతిపాదనలు సమర్పించారు. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్, సస్కీ పథకాల కింద ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఏపీ పర్యాటక రంగానికి అండగా నిలుస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 430 కోట్ల విలువైన కేంద్ర పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్ రామాలయం జంక్షన్లో
శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా రామాలయం జంక్షన్లో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గుత్తుల జయకృష్ణ, మానే సూర్యచంద్రరావు అలియాస్ దొరబాబు, అధ్యక్షుడు మిరియాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మామిడి రమణ, కోశాధికారి దంగేటి వెంకటరమణ, సెక్రటరీ ఎర్రంశెట్టి నాగరాజు, జాయింట్ సెక్రటరీ కాగితపు మురళీకృష్ణ, ఆర్గనైజర్లు మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు, సభ్యులు కందికొండ అనంత్ పాల్గొన్నారు. మోరంపూడి గ్రామదేవత మాతృశ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ సంవత్సరం జాతర మహోత్సవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు వివిధ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా తొలుత ఉదయం 9:15 నిమిషాలకు లక్ష్మణరావు దంపతుల చేతుల మీదుగా కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రతి ఏటా పోలేరమ్మ జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతరం గరగల కార్యక్రమాన్ని జరిపించారు. సాయంత్రం 7 గంటలకు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ జాతర మహోత్సవాలలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతిరోజు ఉదయం కుంకుమ పూజలు, సాయంత్రం 4 గంటలకు పారాయణ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. భక్తులు ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరుకున్నారు. सरस्वती दीपेरा नमोस्तुते प्रार्थना नमस्कार కనపడడం టైంలో దేవత ఇదెల్లా అసలు పిలుస్తున్నారు. మనకు జనశ్రీ జీవోపేట శుద్ధి చెప్పండి. మహాగణపతి దేవత ప్రీత్యర్థం కదలే కాంపూర్ ప్రతిపదియత భక్తియోర మంగళీరాజదేవ అవగోరే జ్యోతవరే జ్యోతవరేక్య సర్వే నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా ఏప్రిల్ 1న బ్లాక్ డే కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ దాస్ చౌక్ సెంటర్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్స్తో నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు. నిరసనను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, ఇఫ్టు నాయకులు జోజి మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేశారని గుర్తు చేశారు. కానీ లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్లాక్ డేగా నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా అధ్యక్షుడు ఎం సుందర్బాబు, జిల్లా నాయకుడు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, కె రామకృష్ణ, పూర్ణిమారాజు, రణదీప్ సింగ్, ఏఐటియుసి నాయకులు కొండలరావు, సప్పారమణ, నల్లా రామారావు, టి నాగేశ్వరరావు, దేవుడు, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, అప్పారావు, సతీష్, దుర్గారావు, భాస్కర్, రాజా, త్రిమూర్తులు, లావణ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఏప్రిల్ 1, 2026 భారతదేశంలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారతానంతరం ఒక పెద్ద చీకటి రోజు. స్వతంత్రోద్యమ కాలంలోనే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దాదాపు 29 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి యజమానులకి, కార్పొరేట్లకి లాభం చేకూర్చే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. చాలా సుదీర్ఘకాలం ప్రపంచంలో కార్మిక వర్గం 22 గంటలు 24 గంటల పనిని వ్యతిరేకించి పోరాడి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. భారతదేశంలో నష్టదాయకం ఉన్న హక్కుల్ని కూడా హరించేటువంటి చట్టాలు ఇవి. కాబట్టి వీటిని రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలు పాత ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కొనసాగించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దినం కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఏఐటియుసి జిల్లా కన్వీనర్ రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా ముందుగా కోరుతున్నాం. రోజు ఎందుకంటే ఏదైతే కార్మిక హక్కుల కోసం గత బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఏ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 4 లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది. ఇది దేవీపట్నం మండలం రామదుర్గం కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజానగరం మండలానికి చెందిన సుమారు 50 మంది సందర్శకులు యాత్ర కోసం రామదుర్గం కొండకు వెళ్లి పులి సంచారం కారణంగా అక్కడే చిక్కుకుపోయి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించారు. ఎంపీ పురంధేశ్వరి కార్యాలయం ద్వారా డిప్యూటీ సీఎం కార్యాలయానికి, పోలవరం జిల్లా కలెక్టర్కు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్కు సమాచారాన్ని అందజేశారు. అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ట్రాక్టర్ల సహాయంతో ప్రత్యేక బృందాలను పంపించి అక్కడ ఉన్న సందర్శకులను సురక్షితంగా తరలించే చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని సమీక్షిస్తూ ప్రతి దశలో సమాచారాన్ని అందిస్తూ అటవీ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. గత 5 రోజులుగా దేవీపట్నం మండలం గోదావరి తీర ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారం గురించి పూర్తి సమాచారం లేకుండానే రామదుర్గం కొండకు వెళ్లిన సందర్శకులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపారు. These all are the chances who will get chance. Okay. Last time also they got chance. Otherwise, బ్లడ్ ఎక్కువ తాగిందండి, కొంచెం తక్కువ తాగాలి. మంచి 4 ఫోటోలు దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలని, క్రైస్తవంలోకి మారగానే రిజర్వేషన్లు వర్తించవని
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ పునరుద్ధరించే వరకు బీఎస్పీ పోరాటం సాగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భీమవరం మండలం ఆకివీడిలో దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో దళితులపై దాడులు, చర్చిలు, ఇళ్లు ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, ఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద దళితులు పెట్టిన అక్రమ కేసులను ఏ పార్టీలో జాయిన్ డిప్యూటీ స్పీకర్ నుంచి ఆయన తొలగించాలి. ఇమ్మీడియట్లీ రఘురామరాజు అనే వ్యక్తిని తొలగించి చేసుకుంటే దాన్ని ఈ ఏదైతే తన మీద ఉన్న కేసులను కూడదామని చెప్పేసి ఈ సందర్భంగా అతనికి హెచ్చరిస్తున్నాం. ఈ రఘురామరాజుని వెంటనే అతని పదవిని తొలగించి అతని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి యాక్షపక్షంగా ఒక వర్గానికి కాపు కాస్తూ రెండో వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతున్నది రఘురామరాజుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ భారతదేశంలో ఏ మూల జరిగిన చర్చలు ఉంటాయి, కానీ అవిడి నియోజకవర్గం, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వర్గంలో అక్రమ చర్చలు అని చెప్పేసి కూలుస్తూ అక్కడ పాస్టర్ని, ఎస్సీలని ఇబ్బంది పెడుతుంది. రఘురామరాజుని ఇమ్మీడియట్గా అతని పదవిని తొలగించి ఎమ్మెల్యే పదవిని కూడా తొలగించి అతని టీడీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక చేస్తాం. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు రఘురామరాజుని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని, క్రైస్తవులని, ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చడుగులొప్పి అక్కడ క్రైస్తవులుగా ఇబ్బంది పడుతున్న రఘురామరాజుని ఇమ్మీడియట్గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కోర్టు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా తొలగించాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు, కానీ అది కూడా స్పష్టంగా లేదు. దాన్ని బేస్లెస్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేసేది ఎస్సీ క్రైస్తవులకు, ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన ఎస్సీలకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అటువంటి ఈ తీర్పుల్ని ఆసరాగా తీసుకొని బ్యాంకుల్ని కొల్లగొట్టి వేలాది కోట్లు బ్యాంకులకు డిపాజిట్ అయ్యి ఆ ముసుగులో దాని నుంచి తప్పించుకోవడానికి రేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతం ముసుగేసుకుని ఏదో అక్రమ సర్చలని 113 ఉన్నాయని ఏ లెక్కలు చెప్తున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.